మంత్రి ఒక యజ్ఞం చేస్తున్నాడు అభివృద్ధి మీద. శ్వేతపత్రాలు ప్రకటిస్తున్నారు, పారిశ్రామిక వేదలు అధైర్యపడుతుంటే మాట్లాడుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వేరే వ్యూహం లేదు. ఇప్పుడు ఆయన రాష్ట్రంలో అభివృద్ధి చేయలా, శాంతి భద్రతలు కాపాడలా. ఇప్పుడు ఏం మాట్లాడాలని ఢిల్లీ పోయినా సరే, ఎక్కడైనా సరే ఏదో ఒక సంఘటన తీసుకోవాలి. ఆ సంఘటనే ఢిల్లీలో చెప్పాలి. సరే ఢిల్లీ వింటుందా? రాష్ట్రపతి పరిపాలన పెడుతుందా? 356 ఆర్టికల్ అంటే ఆ రాష్ట్రపతి పరిపాలన ఢిల్లీ పెట్టదు. ఎందుకంటే వాళ్ళు కూడా భాగస్వామ్యమే ఆంధ్ర రాష్ట్రంలో. బీజేపీ ఆల్సో ఇన్ ద గవర్నమెంట్. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉంది. ఒక్క తెలుగుదేశాన్ని చూడొద్దు మనం. మోడీ గారి ప్రభుత్వమే ఉంది ఇక్కడ, అమిత్ షా గారి ప్రభుత్వమే ఉంది ఇక్కడ. పెడతారో లేదో ఆలోచించండి. లేనప్పుడే పెట్టలా. మొన్న మేము అడిగాం, గత 4 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరాచకాల మీద 356 పెట్టమని నేనే అడిగా. మీ డిబేట్లో అడిగా, పెట్టారా? చంద్రబాబు నాయుడు గారిని 19 గంటల ప్రయాణం చేపిస్తే, అర్ధరాత్రి నడిపిస్తే, 73 అడుగుల ఎత్తులో గోడలో పెడితే, ఆయనకి చన్నెల స్నానం చేస్తుంటే ప్రాణానికి అపాయం ఉంటే పెట్టండి. ఆంధ్ర క్షీణించిపోయింది. ఆంధ్ర శాంతి భద్రతలు లేవు. శాంతి భద్రతలు లేని చోట అభివృద్ధి జరగదు. అభివృద్ధి లేని చోట శాంతి భద్రత ఉండదని మేమే మాట్లాడాం. పెట్టారా? మరి ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉంది ఆంధ్రప్రదేశ్లో, ఎలా పెడతారు? కానీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఏంటంటే సందు కావాలి, గాలి దూరే సందుండా కూడా రాజకీయం చేయాలి. నేను ఒక మాట చెప్తే ఈ సందర్భంగా, జగన్మోహన్ రెడ్డి గారి జీవితం మొత్తం కూడా చదివితే, ఆ పుస్తకాన్ని చదివితే మొదటి పేజీ నుంచి ఆఖరి పేజీ వరకు రాజకీయ దూర్తదాహమే కనిపిస్తుంది. అంటే దాహం వేరు, దూర్తదాహం వేరు. దాహం అంటే ఒక గ్లాస్తో మంచినీళ్ళు తాగుతాం, దూర్తదాహం అంటే బిందెలతో తాగుతాం, బిందెలో కడవలతో తాగుతాం. అంటే మూర్ఛల రోగి తాగే దాహం. ఈయన రాజశేఖర రెడ్డి గారి శవం దగ్గర నుంచి 50 మంది సంతకాలతో ప్రారంభమైందని మనమే చెప్పాం. ఓదార్పు యాత్ర కానీ, మరో యాత్ర కానీ, లేదా మొన్న పరిపాలన కూడా బటన్ ఎందుకు నొక్కాడు? 34 సార్లు బటన్ నేను నొక్కా, అందరికీ నేను డబ్బులు ఇచ్చాను అన్నాడు. ఎందుకు ఇచ్చాడు డబ్బులు అంటే కేవలం మళ్ళీ అధికారంలో రావటానికే, జీవితాలు బాగు చేయటానికి కాదు. జీవితాలే బాగు చేయటానికి అయితే పోలవరం పూర్తవుతుంది, అమరావతి, పరిశ్రమలు వస్తాయి, మా సంక్షేమ పథకాలు ఉంటాయి, దాడులు జరగవు, హత్యలు జరగవు. జమలైన చంపినా కూడా పరామర్శించాలి ముఖ్యమంత్రిని వెంటనే. అది జమలైన చంపిన డాక్టర్ సుధాకర్ ఇంటికి వెళ్ళాలి ముఖ్యమంత్రి. ఒక్క వైసీపీ ఎమ్మెల్యే కానీ వెళ్ళాలా, ఒక్క మంత్రి వెళ్ళాలా. మనం అరిచాం, డోర్ డెలివరీ చేస్తే సుబ్రహ్మణ్యాన్ని ఎవరు వెళ్ళారు? దళితులు వెళ్ళారు. మీలాంటి వాళ్ళు మాట్లాడారు, అరిచాం, గొంతు నరాలు తెగిపడ్డాయి.